సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. కానీ జక్కన మాత్రం ఈ సినిమా నుంచి ఒక్క లీకేజ్ కూడా బయటికి రానివ్వడం లేదు. ఈ మధ్య ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. కానీ కనీసం ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లీక్ చేయట్లేదు. ఆ తర్వాత కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హైదరాబాద్ కు వచ్చింది. అయినా కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అంతేకాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని, ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటుందని టాక్ నడుస్తుంది. లేదు, అది షూటింగ్ కాదు, వర్క్ షాప్ మాత్రమే నిర్వహిస్తున్నారనే మాట వినిపిస్తుంది. ఇలా ఏదో ఒక న్యూస్ SSRMB గురించి వస్తూనే ఉన్నాయి. కానీ అధికారిక ప్రకటన రావడం లేదు. కానీ తను మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్కున్నాను, ఇక షూటింగ్ కి వెళ్తున్నాను అన్నట్లుగా ఇటీవలి ఒక వీడియో పోస్ట్ చేశారు రాజమౌళి. ఇదొకటే మహేష్ ఫ్యాన్స్ కు కాస్త ఖుషి ఇచ్చింది. అయితే తాజాగా ప్రియాంక చోప్రా తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. SSMB 29 తో బిజీగా ఉండగా రీసెంట్ గా తన సోదరుడి పెళ్లి కోసం కాస్త గ్యాప్ తీసుకుంది పింకీ. ఇప్పుడు ఈ బ్యూటీ తిరిగి రాజమౌళి సినిమా సెట్స్ లో జాయిన్ అయినట్లుగా చెప్తున్నారు. దీంతో ప్రియాంక వచ్చింది షూటింగ్ కోసమా లేదా వర్క్ షాప్ కోసమా అనే క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే ఈ సినిమా పూర్తి స్థాయి షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెల నుంచి కెన్యాలో స్టార్ట్ కాబోతుందని అంటున్నారు. దీంతో SSRMB విషయంలో అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాకుండా పోయింది. మరి ఈసారి రాజమౌళి ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.